మా పెరట్లో బెండ మొక్కల మధ్యలో పుట్టకొక్కలు అయితే వచ్చాయండి. ఆ పుట్టకొక్కలు తీసుకుని నేను కర్రీ చేశాను. అసలు కర్రీ ఎంత బాగుందో. ఈ పునాస పుట్టకొక్కల కర్రీ చాలా బాగుంటుంది. పునాస పుట్టకొక్కలు ఏంటనుకుంటున్నారా? రెసిపీ చూసేద్దాం రండి. హాయ్ అండి. మా అమ్మగారు బెండ మొక్కల్లోకి బెండకాయలు కోయడానికి అని వెళ్తే ఆ బెండ మొక్కల్లో మనకి ఈ పుట్టకొక్కలు నాటు పుట్టకొక్కలు అయితే మనకి మొలిచినాయండి. 4 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షానికి ఏమైనాయి అంటే ఇవి పునాస పుట్టకొక్కలు అంటారండి. అంటే పుట్టకొక్కలు కారితే అయిపోయాక వచ్చే వాటిని పునాస పుట్టకొక్కలు అంటారు. అంటే ఇవి కూడా నాటు పుట్టకొక్కలే, కానీ కారితే అయిపోయాక ఇవి వచ్చినాయి కాబట్టి పునాస పుట్టకొక్కలు అంటారు. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి. మామూలుగా మనకి పుట్టకొక్కలు కారితలో దొరికే పుట్టకొక్కల కన్నా ఇవి ఇంకా రుచిగా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి. అయితే బెండకాయలు కోయడం మానేసి మేమైతే ఈ పుట్టకొక్కలు అయితే తీసుకున్నాము. వీటితో మనం మంచిగా కర్రీ చేసుకుందాము. మా ఇంటి వెనకాలే మొలిచినాయండి బెండ మొక్కల్లో. ఇప్పుడు ఈ పుట్టకొక్కలను అయితే తీసుకుని నీట్గా కడిగేసుకుని కర్రీ చేసేసుకుందాం. చూడండి, ఈ మట్టి అంతా నీట్గా కడిగేసి మట్టి అంతా నానిపోద్ది. ఎక్కువసేపు వాటర్లో ఉంచకూడదండి. ఇవి ఏమవుతాయి అంటే విచ్చుకుపోతాయి. ఇవి పునాస పుట్టకొక్కలు అంటారు. మనకి పుట్టకొక్కలు కారితే అయిపోయాక వస్తాయండి ఇవి. వీటిని పునాస పుట్టకొక్కలు అంటారు. ఇవైతే డబల్ టేస్ట్ ఉంటుంది. మామూలు నాటు పుట్టకొక్కలు ఇవి కూడా. చూస్తారు, ఇలా ఒక్క 5 నిమిషాలు అలా ఉంచుతామండి. మట్టి అంతా నానిపోతుంది. నానిపోయాక నీట్గా కడిగేసుకున్నాం. ఇలా చూడండి, ఇలా బంక్ ఉంటుంది. ఈ బంక్ కూడా నీట్గా కడిగేసుకోండి. ఇలా నీట్గా కడిగేసుకుని ముక్కల కింద కట్ చేసేసుకుందాం. మనకి పునాస పుట్టకొక్కలు ఈ కాడ కూడా గట్టిగా ఉంటుందండి. మనకి పుట్టకొక్కలు కాతిలో దొరికే పుట్టకొక్కలు అయితే కాడ మెత్తగా ఉంటుంది, కానీ ఇది స్ట్రాంగ్గా గట్టిగా. చూడండి, ఇక్కడే కొంచెం మెత్తగా ఉంది. ఇదంతా మనకి కూరకి ఉపయోగించుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నామండి. పెట్టి గిన్నె పెట్టుకుందాం. ఆయిల్ పోసుకుందామండి. మష్రూమ్ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి, టేస్ట్ బాగుంటుంది. 2 స్పూన్ల ఆయిల్ పోసాను నేను. ఆయిల్ హీట్ అయింది కదండి, బిర్యానీ స్పైసెస్ వేసేసుకుందాము. చెక్క, యాలకు, ఆకు, బిర్యానీ ఆకు, 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు, 1 పండు టమాటా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాము. ఇవి బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకుందామండి.
ఇప్పుడు ఇందులో మగ్గడం కోసం కొంచెం కళ్ళుప్పు వేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. వేసుకుని మిక్స్ చేసుకుని మగ్గించుకుందాం. మష్రూమ్లు అయితే ఇలా బాగా చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా మగ్గినాయి కదా. ఇప్పుడు ఇందులో మష్రూమ్స్ ఇవి పునాస్ పుట్టుకుక్కలు కదండి. మనం నూనెలో వేయగానే చక్కగా వాటర్ వచ్చేస్తాయి. తిప్పుతూ ఉంటేనే వాటర్ చూడండి ఎలా ఊరుతుందో. మూతేసి మగ్గించుకుందాము. చూద్దామండి. చూడండి వాటర్ అయితే ఎలా ఊరినాయో. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలి. ఎగిరిపోయినప్పుడు మనకి కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎగిరిపోయాక ఉప్పు కారాలు వేసుకుందాం. చూడండి వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు ఇందులో ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు. ఇందాక ఉల్లిపాయలు మగ్గడం కోసం మనం ఉప్పు వేసుకున్నాం కదా, చూసుకుని వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక కారం వేసుకోండి. 1 టీ స్పూన్ కారం సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ పోసేసుకుందామండి. ఈ కర్రీ నైట్ వండుతున్నామండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకుందామండి. నూనె పైకి తేలే వరకు ఉడికించుకున్నాక మసాలా వేసుకుని దించుకుందాం. అంటే కర్రీ అయితే ఇలా ఉడికింది కదా, మసాలా వేసుకుందాము. ఇలా ఆయిల్ పైకి తేలాలండి, అప్పుడు మన కర్రీ పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు ఫ్రెష్గా నూరు పెట్టుకున్న మసాలాను వేసుకుందాం. వేసుకుని మిక్స్ చేసుకుందాం. మసాలా వేసుకున్నాక కొత్తిమీర వేసుకుని దించేసుకోండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి కర్రీ. అయితే ఈ కర్రీకి 2 పురుగులు వేయాలి. మా తమ్ముడు వాళ్ళకండి. వేడి వేడి రైస్, వేడి వేడి మష్రూమ్ కర్రీ రోటీలోకైనా మనకి రైస్లోకైనా చాలా బాగుంటుంది. కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూజ్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.